అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలోనే ఎత్తైన తుంగనాథ దేవాలయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. హిమాలయ ప్రాంతం అంటేనే మహమాన్వితమైన ఆలయాలకు నిలయము. హిమాలయాల్లోని తుంగనాథ పర్వత శ్రేణులలో చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూసినట్లయితే అన్ని వైపుల నుంచి హిమాలయాలే దర్శనమిస్తాయి. పంచకేదార ఆలయాలలో ఒకటైన ఈ ఆలయంలో శివుడు వృషభ రూపంలో పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ పర్వత శ్రేణుల మీద చంద్రుడు కూడా తపస్సులో మునిగిపోయినట్లు చెప్తారు. అలాగే రావణ సంహారం చేసిన తర్వాత శ్రీరామచంద్రుడు కూడా ఇక్కడే తపస్సు చేశాడని పురాణ గాథ వినిపిస్తుంది. తుంగనాథ క్షేత్రము పంచకేదార ఆలయాలలో ఒకటి. ఈ పంచకేదార ఆలయాలు ఏర్పడటం వెనక ఒక పురాణ కథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత పాండవులంతా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటారు. కురు సంగ్రామంలో తెలిసో తెలియకో అనేక మందిని చంపిన పాపం వారికి అంటుకుంటుంది కదా. ఆ పాప ఫలాన్ని నివారించమని పరమేశ్వరుని అడగాలి అనుకుంటారు. కానీ శివుడికి మాత్రము పాండవులు కురుక్షేత్రంలో ఎంతో కొంత తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. అందుకే వారికి కనిపించకుండా ఉండేందుకు వృషభ రూపంలోకి మారిపోతాడు. అలా వృషభంలా మారి సంచరిస్తున్న శివుడు ఒకసారి భీముడికి ఎదురుపడతాడు. అసాధారణమైన తేజస్సుతో ఉన్న వృషభాన్ని చూసిన భీముడు ఇది ఖచ్చితంగా పరమేశ్వరుని రూపమే అని నిశ్చయించుకుంటాడు. అంతేకాకుండా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పరమేశ్వరుడేమీ తక్కువవాడు కాదు కదా. వెంటనే ఆయన అదృశ్యమైపోయి వేరువేరు చోట్ల వేరువేరు భాగాలుగా ప్రత్యక్షమయ్యాడట. అలా వృషభ రూపంలోని శివుడు వెలిసిన 5 ప్రాంతాలే పంచకేదార క్షేత్రాలు. పంచకేదార క్షేత్రాలలో వృషభ రూపంలోని శివుని బాహువులో పడిన చోటే తుంగనాథ క్షేత్రము. తుంగం అంటే పర్వతం అని అర్థము. హిమాలయాలలోని సమున్నత పర్వత శ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడ శివుణ్ణి తుంగనాథుడు అంటారు. పేరుకు తగినట్లుగానే ఈ ఆలయము 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా ఈ తుంగనాథ దేవాలయం నిలుస్తున్నది. ఇంత ఎత్తులో ఉన్నప్పటికీ మిగతా పంచకేదార ఆలయాలతో పోలిస్తే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవటం చాలా తేలిక. ఒక పక్కన మందాకిని నది, మరొక పక్క అలకనంద నది పారుతుండగా మధ్యలోని చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ్ ఆలయం చేరుకోవటం చాలా అద్భుతమైన అనుభూతి. చలికాలంలో మాత్రము ఈ కాస్త దూరం నడవటం కూడా చాలా కష్టంగా మారిపోతుంది. అందుకే చలికాలంలో ఈ ఆలయాన్ని మూసేస్తారు. ఇక్కడ తుంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని మోకుమట్ అనే సమీప గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ నిత్య పూజలు చేస్తుంటారు. అయితే కొందరు సాధకులు మాత్రము ఎవరికంటా పడకుండా ఉండేందుకు శీతాకాలంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని చెప్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.